ప్రజా సమస్యలు తీరాలి అంటే కేవలం బటన్ నొక్కితే సమస్యలు తీరవు. బటన్ నొక్కితే బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బు వెళ్తుందే తప్పించి ఉత్పత్తి రాదు. బటన్ నొక్కితే మంచినీళ్ళు వస్తాయా? బటన్ నొక్కితే రోడ్లు పడతాయా? బటన్ నొక్కితే ట్రైన్లు ఆగుతాయా? బటన్ నొక్కితే ఆటో నగర్ తయారవుతుందా? బటన్ నొక్కితే షాదీఖానా తయారవుతుందా? బటన్ నొక్కడంతో పాటు ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక బలమైన సంకల్పం ఉండాలి. మూడోది, దాన్ని ఎలా తీర్చాలనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. రకరకాల అధికారులు అందరినీ కలవాలి. ఒక టైం లైన్ పెట్టుకొని ఫండ్స్ తీసుకొచ్చి పనులు చేస్తే పనులు అవుతాయి. ఇలాంటివి కావాలంటే ఎక్కడైనా సరే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక బలమైన నాయకత్వం ఉండాలి. ఇంట్లో కూర్చుంటే ఒక్క పని కూడా కాదు. నేను ఈ రోజు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చిన తర్వాత చూస్తా ఉంటే 30-40 సంవత్సరాలుగా ఒక్క పని కూడా అవని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక ఓవర్ బ్రిడ్జెస్ గాని, మొత్తం పూడిపోయిన చెరువులు గాని, పడిపోయిన ప్రహరీ గోడలు గాని, స్కూల్స్ చుట్టూ ఇలా అసంపూర్తిగా మిగిలిపోయిన షాదీఖానాలు గాని కొన్ని వందలాది సమస్యలు ఉన్నాయి ఈ రోజున. అయితే మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర గారు నిరంతరం వారి సమస్యలు వాళ్ళు చెప్తా ఉంటారు. మేము కూడా అన్ని కూడా 8-9 నెలల్లో తీర్చాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు కూడా. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మాకు మీ సమస్యలు తెలుసుకోవాలనే ఒక బలమైన సంకల్పం ఉంది. అవి తీర్చాలనే కోరిక కూడా ఉంది అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. వీటిని ఏ విధంగా తీర్చగలమో అన్ని విధాలుగా కూడా కృషి చేసి వాటిని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం.